Hi, hello friends. I am Vera. My YouTube channel account @Vera/8K followers. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మన వీడియోస్ అట్ ఎ టైం మీకు ఎప్పుడు మన వీడియోలు అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గారు హైప్ అయితే మామూలుగా లేదు తెలుగులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంక్రాంతి రేసులో మనశంకర వరప్రసాద్ గారు ముందంజలోనే ఉన్నారు. హైప్ రీచ్ ముందంజలో ఉన్న మనశంకర వరప్రసాద్ గారికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓన్లీ తెలుగు వెర్షన్కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మనం ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వెర్షన్కి గాను మనశంకర వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ బిజినెస్ నైజం 31 కోట్లు నెట్. ఇది మనకి 31 కోట్లు జరిగింది ప్రీ రిలీజ్ బిజినెస్. నెక్స్ట్ సీడెడ్కి వస్తే మనశంకర వరప్రసాద్ గారికి ప్రీ రిలీజ్ బిజినెస్ నైజం 31 కోట్లు. సీడెడ్కి వస్తే మనశంకర వరప్రసాద్ గారికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 18 కోట్లు. నెక్స్ట్ వైజాగ్ వస్తే 14 కోట్లు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి అయితే మనశంకర వరప్రసాద్ గారికి బాగానే జరిగింది, 9,50,00,000 జరిగింది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న మనశంకర వరప్రసాద్ గారు, మన చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వెస్ట్ గోదావరి డిస్టిక్కి వస్తే 9 కోట్లు నెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ వస్తే మనశంకర వరప్రసాద్ గారికి 7,25,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది కరెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇది పర్ఫెక్ట్గా అనలిస్టులు మనకు పంపించిన సమాచారం ప్రకారం, మనం ట్రాక్ చేసిన సమాచారం ప్రకారం జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్. నెక్స్ట్ నెల్లూరుకి వస్తే 4,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓకే, అయితే మన తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఏపీ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 100,25,00,000 వరకు జరిగింది ప్రీ రిలీజ్ బిజినెస్ మనశంకర వరప్రసాద్ గారికి. మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. ఓకే, నెక్స్ట్ మనశంకర వరప్రసాద్ గారికి యూఎస్ఏ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 12,50,00,000 జరిగింది. ఓకే, నెక్స్ట్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే హిందీ లాంగ్వేజ్, ఇండియాలోనే తెలుగు లాంగ్వేజ్ అన్నీ కలిపి 8,50,00,000కి మనకి డీల్ క్లోజ్ అయింది. ఓకే, మనశంకర వరప్రసాద్ గారు మొత్తం టోటల్ ఇండియా వ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్గా 121,70,00,000కి సినిమాని యాజ్ డీజ్గా అమ్మేశారు. నెక్స్ట్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే జస్ట్ ఎంతో కాదు 122 కోట్లు షేర్ వసూలు చేస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇది పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే మెగాస్టార్ గారు ఇదివరకే ప్రూవ్ చేశారు. ఇది పెద్ద విషయం ఏం కాదు. 122 కోట్లు పండగ బరిలో ఉండగా కొట్టాలంటే పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ దీనికి గ్రాస్ పరంగా ఎంత కలెక్ట్ చేయాలంటే 210 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాలి, అప్పుడు ఇది బ్రేక్ ఈవెన్ అవుద్ది. ఓకే, ఇది చిరంజీవి గారి సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం పర్ఫెక్ట్గా కొట్టండి. ఓకే, అప్పుడే మన వీడియోస్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా డైరెక్ట్గా ఫస్ట్ మీకే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.